నెలకి 50,000 నుండి 60,000 ఆదాయం రన్ టైలర్ యాప్లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి. లాస్ట్ 1 year నుంచి మీతోనే ఉండిపోయింది. అంటే 2 months old, సో 1 year దాని. ఓకే, నిన్న దాని క్రిమేషన్ కూడా చేశారు. క్రిమేషన్ ఇవాళ మార్నింగ్ చేసామండి. బికాస్ ఇప్పుడు చాలా మంది ఫెసిలిటీస్ ఇస్తున్నారు, అంటే గూగుల్ చేస్తే మీకు దొరుకుతున్నాయి. ఇప్పుడు పెట్ హాస్పిటల్స్ కూడా, సూపర్ స్పెషాలిటీ పెట్ హాస్పిటల్స్ కూడా వచ్చున్నాయి. సో వాళ్ళే సర్వీసెస్ ఆఫర్ చేస్తారు. కానీ ఏమంటే మనకు తెలియదండి అసలు. వాళ్ళు తెలిసే మేము ఏదో అవుట్స్కర్ట్స్ ఎక్కడన్నా స్పేస్ ఉంటే అక్కడికి వెళ్ళి బరీ చేసి ఫోటోలు తీసి పంపిస్తారని. మాకేమంటే లేదు, అది వీ హ్యావ్ ఆల్సో సీన్ అండి. కొన్నిసార్లు సరిగా బరీ చేయలేరంటే వేరే యానిమల్స్ వచ్చి మళ్ళీ డిగ్ చేసి తీసుకెళ్ళడం. వీ డోంట్ వాంట్ దట్. సో అందువల్ల క్రిమేషన్ చేసి అస్థికలు తీసుకెళ్ళి వాళ్ళ వాటర్లో కలిపేసాం. మంచి బాండింగ్ అండి దాంతో. ఎనీ యానిమల్ అండి, అంటే మనకి. కానీ దానికి కూడా ప్రాక్టికల్గా ఉండాలి. ఓవర్ లవ్ ఉంటే మనం కొన్ని విషయాలు ఇట్ షుడ్ ఐ హావ్ టు అండర్స్టాండ్ లైఫ్లో, లేకపోతే మనం ఎక్కువ బాధపడిపోతాం. అవును. ఓవర్ అనిమల్ లవ్ అంటే నాన్ వెజ్ కూడా తినలేము. సో నేను నాన్ వెజ్ కూడా బాగా తింటాను. ఓకే. సో దేనికి ఎంత ఇవ్వాలో అంతే. ఓకే, అంటే మీ మిస్సెస్ ఎక్కువ అప్సెట్ అయ్యారని చెప్పారు. షీ ఈజ్ ఎక్స్ట్రీమ్ అండి, ఎక్స్ట్రీమ్ అనిమల్ లవర్. వాడికి మనుషుల కంటే జంతువులు ఇష్టం. నన్ను ఎందుకు చేసుకుందో తెలియదు. ఓకే 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 ఓకే. లవ్ మ్యారేజ్ అండి మీది? లవ్ మ్యారేజ్. ఎక్కడ ఫ్రమ్? సారీ, ఎక్కడ అంటే ఆమె ఎక్కడ లవ్ మ్యారేజ్? షీ వాజ్ వర్కింగ్ ఇన్ ఐకియా అండి. ఐకియా ఫస్ట్ ఓపెన్ అయినప్పుడు హైదరాబాద్. ఓకే. దే హ్యాడ్ కమ్, షీస్ ఫ్రమ్ ఢిల్లీ బేసిక్లీ. సో ఆల్ ఓవర్ ఇండియా అండ్ అబ్రాడ్ నుంచి వాళ్ళు ఒక టీం తెచ్చారు ఈ ఐకియా సెటప్ చేయడానికి. ఫస్ట్ టీం. సో అది మరి ఐకియా స్టార్ట్ అయ్యి దాని తర్వాత మా కామన్ ఫ్రెండ్స్, నా కజిన్ డిస్టెంట్ రిలేటివ్ ఒకడు ఉన్నాడు. సో వాళ్ళ పరిచయం, ఇలా ఫ్రెండ్స్ని కలిసి 2-3 సార్లు కలిసాను. వి వెంట్ అవుట్ ఫర్ డిన్నర్ అండ్ ఆల్. అంటే ఒక గ్రూప్గా ఇష్టపడ్డాము. దెన్ వి ఫెల్ ఇన్ లవ్ అండ్ దెన్ వి గాట్ మ్యారీడ్. అంతే. చెప్పగానే ఒప్పుకున్నారా జయసుధ గారు? అంటే మా ఇంట్లో అడగము, ఓకే, చెప్తాం మీరు చెప్పినట్టు ఇన్ఫర్మేషన్ చేసుకుంటున్నాను. అంటే పెళ్ళి అని చెప్పలేదండి, ఇష్టపడుతున్నాను ఈ అమ్మాయిని. సో అని చెప్తే ఆవిడకి ఏమంటే కరెక్ట్ ఏజ్లో ఉండవు నువ్వు. ఇప్పుడు ఆవిడే పుష్ చేశారు. ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ మా అమ్మ ఇద్దరు మాట్లాడుకుని మేము అనుకున్నాం అబ్బా ఓకే వీళ్ళు 2-3 years డేట్ చేద్దాం అని. డేటింగ్ విల్ సీ వేర్ ఇట్ గోస్. ఇప్పుడు మన జనరేషన్ థాట్ అదే కదా. కమిట్ అయిపోయి రేపు వర్కౌట్ అవ్వలేదంటే అసహ్యంగా అయిపోతుంది. లాట్ ఆఫ్ డివోర్సెస్ ఆల్సో హ్యాపెనింగ్ బికాస్ ఆఫ్ దట్ ఓన్లీ కదండి. హడావిడిలో పెళ్లి చేసేసుకుంటారు చాలామంది. 1-2 yearsలో యాక్చువల్ ట్రూ పర్సనాలిటీ బయటికి వస్తుంది. సో అదంతా కొంచెం మనం వీ హ్యావ్ అ లగ్జరీ. అంటే మా ఫ్యామిలీలో ఎవరు ఫోర్స్ చేయరు కాబట్టి లెట్ అస్ గెట్ టు నో ఈచ్ అదర్ అని. కానీ మాకు కూడా చాయిస్ ఇవ్వలేదు. వితిన్ 2 months 3 months వాళ్ళు ఎంగేజ్మెంట్ చేయించేశారు. 1 year తర్వాత పెళ్లి చేసుకున్నాం. ఓకే. అంటే నిహార్ కపూర్ అంటే జయసుధ గారి కొడుకేనా? నిహార్ కపూర్ కూడా ఒక ప్రత్యేక గుర్తింపు కోసం ఏమైనా ట్రై చేస్తున్నారు సార్? అఫ్ కోర్స్ అండి. ఇప్పుడు మనం జయసుధ గారు కూడా ఒకప్పుడు ఎంటర్ అయినప్పుడు కూడా షీ వాస్ విజయ నిర్మల గారు నీస్ అలా. సో ఇలాగే మనకి ఒక పేరు రావాలంటే వీ హ్యావ్ టు వర్క్ హార్డ్. ఓకే, ఆ హార్డ్ వర్క్తో మనం పైకి వెళ్తే లైఫ్లో నిహార్ కపూర్ గారు వాళ్ళ అమ్మ చేస్తుందని అనొచ్చు. వీ డోంట్ నో. సో ఐ హోప్ ఆ రోజు రావాలి. ఓకే. ఏంటి సార్ అంటే ఆ ప్రయత్నాలు ఎటువైపు నుంచి మొదలయ్యాయి? ఏంటంటే మీకు లేదు ఇంకా లేట్ అయింది ఇలాంటి ఫీలింగ్లు ఏమన్నా ఉన్నారా బ్రేక్ రావడానికి? ఇప్పుడు చూడండి, అదే హరిహర వీరమల్లు 3 years బ్యాక్, ఆల్మోస్ట్ 2 years బ్యాక్ రిలీజ్ అవ్వాలి. 2 years బ్యాక్ రిలీజ్ అయ్యి ఉంటే ఇప్పుడు మన ఇంటర్వ్యూ వేర్లో ఉంటుంది. మేబీ ఒక 4-5 films ఈ 2 yearsలో చేసి ఉంటుంది. కానీ ఐ వాజ్ వెయిటింగ్ హరిహర వీరమల్లు రావాలి, దాని తర్వాత కొంచెం మనకి ఒక గుర్తింపు రావాలి. ఓకే. సో అది వచ్చి లెట్స్ హోప్ ఇంకా నెక్స్ట్ 1 yearలో హౌ మెనీ గుడ్ ప్రాజెక్ట్స్ వస్తే ఐ విల్ బి వెరీ హ్యాపీ. ఓకే.
అంటే అసలు మీకున్న హైట్కి పర్సనాలిటీకి డెఫినెట్గా ఒక మంచి క్యారెక్టర్, ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్ పడితే డెఫినెట్గా ఒక బ్రేక్ అంటూ వస్తుందని అందరూ వెయిట్ చేస్తున్నారు. నేను వెయిట్ చేస్తున్నాను. అది డైరెక్టర్స్ అంటే మీన్స్ ఐఎమ్ షూర్ వాళ్ళు క్యారెక్టరైజేషన్ బట్టి ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు నేను అన్ని క్యారెక్టర్స్ చేయలేను, కన్వెన్షనల్ క్యారెక్టర్స్ చేయలేను. ఏదైనా ఉంటే కొంచెం ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉండాలి, లేకపోతే యూనిక్గా ఉండాలి. సో అలాంటి క్యారెక్టర్స్, అలాంటి సినిమాలు తీయాలి, అలాంటి సినిమాలు అలాంటి క్యారెక్టర్స్ రావాలి. సో లక్కీలీ కొంచెం ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక ట్రెండ్లో ఉందంటే ఇప్పుడు లాట్ ఆఫ్ క్యారెక్టరైజేషన్స్, ఫ్యాంటసీ ఫిలిమ్స్, ఇప్పుడు మన సైఫై వాడి సైఫై ఆర్ ఈవెన్ వాట్ యూ కాల్ మైథలాజికల్, సో ఇలాంటి వస్తున్నది కాబట్టి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఐఎమ్ హోపింగ్ ఫర్ సమ్ గుడ్ క్యారెక్టరైజేషన్. అంటే మీరు ఎలాంటి క్యారెక్టర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే నాకు ఇవి సెట్ అవుతాయి, ఇలాంటి క్యారెక్టర్ అయితే నేను బాగా ప్లే చేయగలను నేను. ఇవే అండి, ఇప్పుడు మనం ఏదైనా కొంచెం ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉండి, అగైన్ బియర్డ్ ఈ లుక్ ఉండి, కొంచెం వైల్డ్ లుక్, లేకపోతే పాలిష్డ్గా కూడా ఐఎమ్ హోపింగ్ ఒక మంచి పాలిష్డ్ విలన్ సూట్లు వేసుకుని ఏసీలో కూర్చుని, ఎందుకంటే ఇది చేసిన 3 సినిమాలు ఎండలో బాగా తిరిగి గుర్రాల మీద కూర్చుని ఇక్కడ దొల్లి పడి అక్కడ పడి, సో కొంచెం ఒక మంచి సినిమా సూట్ వేసుకుని ఏసీ రూమ్లో కూర్చుని లగ్జరీ కార్లో వెళ్ళడం, అలాంటి క్యారెక్టర్ పడితే ఐల్ బి హ్యాపీ. మీరు గుర్రం ఎక్కినా గుర్రపు చిన్న బొమ్మలా ఉంటుంది మీకు. పెళ్లిలో ఉండింది. కానీ నేను అన్ని ఇప్పుడు హరిహర వీరంలో ఆల్ మై ఓన్ స్టంట్స్ అండి, నో డూప్, నో స్టంట్ మ్యాన్. ఓకే. సో కొన్ని రోజులైతే నేను ఒక్కడనే ఉండేవాడిని ఆర్టిస్ట్గా. ఓకే. అందరూ స్టంట్ మ్యాన్, డూప్స్ ఉండి హార్స్ రైడింగ్ సీన్స్, సో అన్నీ నేనే చేశాను. గుర్రం నుంచి పడ్డాను కూడా. ఓకే. పడి బాగా తగిలింది, తలకి తగిలి సిటీ స్కాన్ తీసుకుని ఓకే నెక్స్ట్ డే పర్లేదు అని మళ్ళీ వెళ్ళి చేశాను. ఈ బల్లాల దేవుడు క్యారెక్టర్ బాహుబలిలో అది మిస్ అయినందుకు ఏమైనా డిసప్పాయింట్ అయ్యారండి? లేదండి, అది మన సడన్గా వచ్చింది, 3 weeks ట్రైనింగ్ చేయించారు, అలాగే పోయింది. సో మనకేమంటే ఇది ఎక్కువ మనసులో తీసుకుని అయ్యో, అంటే ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత చాలా అయ్యో ఇంత పెద్ద క్యారెక్టర్ చేయొచ్చు. మొన్న కూడా ఎవరో ఫోన్ చేశారు ఢిల్లీ నుంచి, యూ షుడ్ గెట్ సమ్ మూవీ లైక్ బాహుబలి టైప్ మ్యాన్ అన్నాడు. ఓకే. సెడ్ ఐ ఆల్రెడీ గాట్ బట్ ఇట్ డిడ్ంట్ వర్క్ అవుట్ అని అంటే, ఓ వై ఇది అది వాళ్ళకు ఉంటుంది, నాకు అంత లేదు. బికాస్ ఓకే వచ్చింది పోయింది, నో ప్రాబ్లం, పార్ట్ ఆఫ్ లైఫ్. విన్స్ అండ్ లాసెస్, స్పోర్ట్ ఎక్కువ ఆడితే అది ఈజీగా నేర్చుకోవచ్చు. అంటే 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఈ సినిమాలో మీరు చేయట్లేదు. 3 వారాలు ట్రైనింగ్ ఇచ్చి, అంటే ఆల్మోస్ట్ మీరు ఇన్ అనుకున్నారు దాంట్లో బాహుబలి, ఆల్మోస్ట్ మీరు ఇన్ అనుకున్న తర్వాత మీరు లేరు అని చెప్పినప్పుడు ఎలా కన్వే చేశారు దాన్ని మీకు? అంటే ఫస్ట్ అండి అది యాక్చువల్గా రానా చేయాల్సిన రోల్, ఆల్రెడీ రానా చేస్తున్నారు. అంటే మీకంటే ముందు ఫస్ట్ రానా గారిని అనుకున్నారు? అది ఫస్ట్ నుంచి తెలిసిన విషయం. మేబీ ఆయన షెడ్యూల్ ప్రకారమో డేట్స్ ఇష్యూ ఉండి ఐ డోంట్ నో వాట్ ఈస్ ద స్టోరీ, కానీ ఆయన సడన్గా ఆయన చేయట్లేదు అని నాకు అవకాశం వచ్చింది. సో ఆయన మళ్ళీ రిటర్న్ వచ్చారు. సో ఆయన మళ్ళీ రిటర్న్ రాగానే వాళ్ళే చెప్పారు, నో యాక్చువల్లీ రానా చేస్తున్నారు, ఈ కాలకీయ రోల్ యాక్చువల్గా ఆఫర్ ఇచ్చారు. ఓకే. కానీ అప్పటికి అది కొంచెం క్యారెక్టర్ డిజైన్ వేరేలా ఉండింది, ఆ ఫేస్ కనిపించకుండా జస్ట్ పర్సనాలిటీ బేస్ చేసి. సో అప్పుడు అనుకున్నాం అమ్మ అంటే దట్ ఫస్ట్ అదే వచ్చి ఉంటే అది ఫస్ట్ సినిమా అన్నది. సో అప్పుడు అమ్మ వచ్చి ఎందుకు ఫస్ట్ సినిమా ఫేస్ కనిపించట్లేదు మనకి, జస్ట్ టాల్ సమ్ పర్సనాలిటీ, అది ఎవరిని కూడా సెట్ తెలియదు అని. కానీ అఫ్ కోర్స్ అది కూడా మారిందిలే స్క్రీన్లో చూసినప్పుడు. బట్ ఇలాంటివి వస్తూ పోతూ ఉంటాయి. ఇప్పుడు అమ్మ కూడా చాలా సినిమాలు చేయాల్సింది డేట్స్ వల్ల ఇది వల్ల చేయలేకపోయారు, అది బ్లాక్ బస్టర్లు అయ్యాయి, మంచి క్యారెక్టరైజేషన్స్, సో అలాంటివి ఉన్నాయి. ఇట్ హ్యాపెన్స్, ఇట్స్ పార్ట్ ఆఫ్ ద ఇండస్ట్రీ అండి. అది మనం దాని గురించి ఎక్కువ ఆలోచిస్తే మనకే నష్టం. ఏది ఇక్కడికి తీసుకోరు, వదిలేస్తారు అంతే. అంటే తీసుకోవాలి ఓకే, బట్ మన చేతులు లేదు కదా, వి కెనాట్ కంట్రోల్ కదండి. మన ఏదో చేసి మేబీ వాళ్ళకి నచ్చలేదు, వీడు సరిగా లేడు, ఇలాంటి చేసి పోయిందంటే అది వేరే విషయం. అప్పుడు మనం వచ్చి ఓకే నేను ఐ హ్యావ్ టు ఇంప్రూవ్ మై సెల్ఫ్, ఇంకా హార్డ్ వర్క్ చేయాలి,
ఆ ఫీడ్బ్యాక్ వస్తే మనం వీ కెన్ వర్క్ ఆన్ ఇట్. ఫీడ్బ్యాక్ రాలేదంటే వీ కెన్ నాట్ ఓకే డూ ఎనీథింగ్. సో అంతే.